నమస్కారం. ఏంటి అందరూ ఇలా వచ్చారు? మా కష్టం మీరే తీర్చాలి రామరాజు గారు. మేమంతా మీ తమ్ముళ్ళు మరదళ్ళ మాటలు నమ్మి మోసపోయాం. వీళ్ల మాటలు నమ్మి మీరు మోసపోవడం ఏంటి? అసలేం జరిగింది? మీ మరుదులిద్దరూ భార్యలతో కలిసి మా ఇళ్లకొచ్చి మరీ మమ్మల్ని నమ్మించి కరక్కాయల వ్యాపారంలో పెట్టుబడి పెట్టించారు. మా చేతనైనంత డబ్బులు పెట్టాం. తీరా చూస్తే వాడు డబ్బు తీసుకుని బోర్డు తిప్పేసి పారిపోయాడు. నోటికొచ్చినట్టు వాక్కండి. ఆ బిజినెస్ పెట్టమందే మా బావ. తను అలా చేయడు. మీరీ మాట చెప్పినాకే లాభసాటిగా ఉంటుందని మా మొగుళ్ళని పోరు పెట్టించి మరీ డబ్బులు పెట్టించాం. జాగ్రత్తగా కూడబెట్టింది కూడా పోయింది. ఇప్పుడు మాకేంటి దిక్కు? ఓ నాయనో, మేం 25 లక్షలు పెట్టినాం. మొత్తం పోయినట్టేనా సీతక్క? నోరు మూసుకోవే. మా బావ అలా చేయడు. వీళ్ళేదో పొరపాటు పడ్డట్టున్నారు. నేను ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడతాను. ఏమైంది దాక్షాయణక్క? అది మా బావ ఫోన్ నాట్ రీచబుల్ వస్తోంది. మేమందరం కలిసి వెతికి మరి రాత్రి అతన్ని పట్టుకుని కట్టేశాం. పొద్దున్నే మీ దగ్గరికి తీసుకొద్దాం అనుకుంటే కట్లు విప్పుకొని పారిపోయాడు. దాక్షాయణమ్మ, మీ గురించే వ్యాపారంలో పెట్టుబడి పెట్టాం. మా డబ్బులు మాకు తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత మీదే. మాకేంటి అవసరం? మాకు తెలిసింది మేం చెప్పాం. రెట్టింపు లాభం వస్తుందని ఆశపడి మీరే డబ్బులు పెట్టారు. ముందేమో మాదే బాధ్యతని చెప్పి వాడు బోర్డు తిప్పేగానే ఇప్పుడు మాట మారుస్తున్నారేంటండి? మాకదంతా తెలీదు. మా డబ్బులు మీరే ఇవ్వాలి. ఏయ్, మా ఇంటి ముందుకు వచ్చి గొడవ చేస్తారంటే వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చుకోండి. చెప్పండి రామరాజు గారు, మీ మీద నమ్మకంతో మాకు న్యాయం చేస్తారని మేమందరం వచ్చాం. మీరు కాదు కూడదు అంటే మీ తమ్ముళ్ళ మీద మీ మరదళ్ళ మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. వెళ్ళమంటారా? నేనుండగా మీకు ఎలాంటి ఇబ్బంది కలగదు. మీరెవరెవరు ఎంత పెట్టుబడి పెట్టారో చెప్పండి, నేను ఇస్తాను. అన్నయ్య, నువ్వెందుకు ఇవ్వడం? మనకే సంబంధం లేకపోయినా నువ్విలా మాటిస్తావన్న ధైర్యంతోనే వీళ్ళంతా తెలివిగా ఇంటి దగ్గరకు వచ్చారు. నువ్వేం ఇవ్వద్దు. ఏం చేసుకుంటారో చేసుకోమను. బుద్ధి లేకుండా మాట్లాడొద్దు శంకర్. నేను మీ వదిన ఈ వ్యాపారం వద్దని ముందు నుంచే చెప్తూనే ఉన్నాం. మీరు వినిపించుకుంటే కదా. ఎంతసేపు వచ్చే లాభాలు ఎక్కువగా ఉన్నాయని అత్యాశతో ఆరాట పడ్డారే కాని కుదురుగా కూర్చొని ప్రాక్టికల్ గా ఆలోచించలేకపోయారు. మీరు పెట్టుబడి పెట్టిందే కాకుండా ఆ విష్ణు మాటలు నమ్మి వీళ్లతో కూడా పెట్టించారు. వీళ్ళకొచ్చిన కష్టం తీర్చడం మన ధర్మం. చెప్పండి, ఎవరెవరికి ఎంత రావాలి? నాకు 1,00,000 రూపాయలు ఇవ్వాలండి. నాకు 50,000 ఇవ్వాలండి. నాకు 70,000 ఇవ్వాలండి. నాకు 40,000 ఇవ్వాలి. నాకు 30,000 ఇవ్వాలి. నాకు 20,000 ఇవ్వాలి. 1,00,000 రూపాయలు. సరే, అదంతా నేను ఇస్తాను. ఎప్పుడు ఇస్తారు రామరాజు గారు? ఈరోజే నా ఆస్తులమ్మి క్లియర్ చేస్తాను.
శ్రవణ్, అన్నయ్య. నువ్వు వెళ్ళి నేను రమ్మన్నానని మన సేటు గారిని వెంట పెట్టుకుని తీసుకురా. అలాగే అన్నయ్య. నమస్తే రామరాజ్ గారు. నమస్తే. అది అన్నయ్య, విషయం అంతా చెప్పాను అన్నయ్య. ఉమ్, పది మందిని నడిపించే పెద్దరికం పోయి ఇదిగోండి రామరాజ్ గారు క్యాష్. ఇక నేను వెళ్ళొస్తాను. అలాగే. సీత, ఈ డబ్బు తీసుకుని అందరికీ పంచేయి. అలాగేనండి. అన్నయ్య, ఈ డబ్బులు నువ్వు వాళ్ళకివ్వు. నీకెంత రావాలి? ₹1,00,000 అండి. నీకెంత రావాలి? 30,000 అండి. ఏమండి, ఏమైందండి? ఇలా కూర్చున్నారేంటి? లేవండి. చూడండి బాబు, మీ అన్నయ్య గారు ధర్మాత్ముడు కాబట్టి ఆయన గురించి ఆలోచించకుండా మమ్మల్ని గట్టెక్కించారు. మీ ముగ్గురు తమ్ముళ్ళు రామరాజు గారి పేరు నిలబెట్టకపోయినా పర్వాలేదు, ఆయన పరువు మీద మచ్చ వేయకండి. ఉంటామండి. ఉంటామండి. పదండి.
చీకట్లో కూర్చున్నారేంటండి? ఆకాశానికి మేఘాలు కమ్ముకుంటే కొద్దిసేపటికి తొలగిపోతాయనే ఆశ ఉంటుంది. ప్రతిరోజు చీకటి పడితే తెల్లారి వెలుగొస్తుందనే నమ్మకం ఉంటుంది. కానీ జీవితం మీద మబ్బులు కమ్ముకుని పరిస్థితులు చీకటి చేస్తుంటే అసలు భవిష్యత్తులో వెలుగును చూడగలమా లేదా అనే నమ్మకం కుదరక చీకట్లో కూర్చున్నాను సీత. కెరటాలు ఆకాశాన్ని తాకాలని ఆశ పెట్టుకుంటే టెన్షన్ పడాలి, కానీ ఖచ్చితంగా తీరాన్ని తాకే అలలు మన కాళ్ళని తాకుతాయో లేదా అని భయం ఎందుకండి? భయపడకుండా ఉండటానికి నేను ఒడ్డున కూర్చోలేదు సీత. నీతో సహా అందరినీ తీసుకుని నడి సముద్రంలో ఉన్నాను. అనవసరమైన బెంగ పెట్టుకోకండి. ఏదో ఒక నా వచ్చి మనల్ని ఒడ్డుకు చేరుస్తుంది. అసలు నీకింత గుండె నిబ్బరం ఎలా వచ్చింది సీత? గతంలో మన ఆస్తి పోయినప్పుడు ఇంతే ధైర్యంగా ఉన్నావు, ఇప్పుడు కూడా అలాగే ఉన్నావు. నీకు ఇది ఎలా సాధ్యం? కష్టాలు అలవాటైతే ఇంతకన్నా ఇంకేమవుతుందిలే అనే మొండితనం వస్తుంది. ఆ మొండితనమే ఎలాగైనా బ్రతికేయచ్చు అనే ధైర్యాన్ని ఇస్తుంది. ఆ ధైర్యమే కష్ట సుఖాల్లో ఒకేలా ఉండే గుండె నిబ్బరాన్ని ఇస్తుంది. కనీసం నీ అనుమతి కూడా అడగకుండా నా తమ్ముళ్ళ కోసం ఆస్తినంతా దారాదత్తం చేసి నిన్ను కట్టుబట్టలతో సహా నిలబెట్టానన్న బాధ కూడా లేదా సీత నీకు? వాళ్ళని అసలు నేను మరుదులు అనుకుంటేనే కదా బాధపడటానికి. వాళ్ళ మీద అన్నగా మీకెంత బాధ్యత ఉందో తల్లిగా నాకు అంతే ఉంది. సరే సీత, ఆస్తి లేదు, ఉన్న ఇల్లు తాకట్టులో ఉంది. ఇప్పుడు ఏం చేయటం? ఇల్లు గడిచేదెలా? ఎలా అంటే ఇలాగే మన లైఫ్ గడుస్తుందని బాండ్ రాసుకొని మనం ఈ భూమి మీదకి రాలేదు కదండి, రేపటి గురించి దిగులు పడటానికి. ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. చింత పెట్టుకుంటే సమస్య తీరదు, కంగారు పడితే కష్టం పోదు. మీరు నిశ్చింతగా నిద్రపోండి. రేపనేది ఖచ్చితంగా వస్తుందన్న ఆశే మనకేదో చేస్తుందన్న నమ్మకాన్ని కూడా తీసుకొస్తుంది. అది కాదు సీత. మీరింకేం మాట్లాడకండి, వచ్చి పడుకోండి. పడుకోండి, రండి. పడుకోండి. భయపడకుండా ఉండటానికి నేను ఒడ్డున కూర్చోలేదు సీత. నీతో సహా అందరినీ తీసుకుని నడి సముద్రంలో ఉన్నాను. సరే సీత, ఆస్తి లేదు, ఉన్న ఇల్లు తాకట్టులో ఉంది. ఇప్పుడు ఏం చేయటం? ఇల్లు గడిచేదెలా? నువ్వు ముందుకి సాగావంటే చిక్కులు సైతం విడిపోతాయి.
ఏమండి? ఏంటి సీత? మన కుటుంబం మేలు గురించి ఆలోచించి రాత్రి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఆ, మీరు ఒప్పుకుంటే నీ నిర్ణయాన్ని ఎప్పుడైనా కాదన్నా సీత? ఏంటో చెప్పు. చదువుకున్న దాన్ని ఇన్నాళ్ళంటే అవసరం రాలేదు కాబట్టి ఇంటి పట్టునే ఉండిపోయాను. కానీ ఇప్పుడు తప్పదండి. కాబట్టి నేను జాబ్ చేయాలనుకుంటున్నాను. మేము నలుగురు మగవాళ్ళం ఇంట్లో ఉండగా ఈ ఇల్లు గడవటానికి నువ్వు జాబ్ చేయటం ఏంటి సీత? ఎలాగో కౌలుకి తీసుకున్న పొలం మనకిందే ఉంది కదా. ఇష్టం లేదు. నేను అన్నయ్యకి పొలం పనుల్లో తోడుగా ఉంటాను. కావాలంటే మళ్ళీ రైస్ మిల్క్ వెళ్ళైనా పనిచేస్తాను. ఎలాగో మనకి ట్రావెల్స్ ఉండనే ఉంది కదా వదిన. దాని మీద వచ్చే ఇన్కమ్ మన ఫ్యామిలీకి కొంతైనా హెల్ప్ అవుతుంది కదా. వదినా, నేను కూడా ఏదో ఒక జాబ్ చూసుకుంటా, లేకపోతే ఆటో అయినా తోలుతా, కానీ నువ్వు మాత్రం జాబ్ చేయొద్దు. మీ పనులు మీరు చేయండి, వద్దని ఎవరన్నారు? దానికోసం నన్నెందుకు కాపడం? శంకర్, రైస్ మిల్లులో నువ్వెంత శ్రమ చేసినా నెల తిరిగేసరికి నీ చేతికి ఎంతొస్తుంది? అది నెలవారీ ఇల్లు గడవడానికి తోడ్పడుతుందేమో కానీ సేవింగ్స్ చేసేంత మిగులం. శ్రవణ్, నీ ట్రావెల్స్కి ఇంకా పూర్తిగా సంపాదన పెరగలేదు. దాంతో వచ్చే డబ్బులు ఈ ఇంటి ఈఎంఐ కట్టడానికి సరిపోతాయి. ఇక నాని జాబ్ చేసినా కూడా ముందు ముందు మన ఫ్యామిలీ అంతా సేవింగ్ చేసే అంత ఇన్కమ్ రాదు కదా. అందుకే మీతో పాటు నేను కూడా ఏదో ఒక పని చేస్తే అందరి చిన్న మొత్తాలు కలిస్తే ఒక పెద్ద మొత్తం అవుతుంది. భవిష్యత్తులో ఇలాంటి కష్టాలు ఎదురైనా కూడా మనం ఇబ్బంది పడకుండా కాపాడుతుంది. ఏమండి, మీరేమంటారు? నీ నిర్ణయం మంచిదే సీత, అలాగే కానీ